వెల్కమ్ టు మిస్టర్ ఎన్ టీవీ. నేను మీ నవీన్. నన్ను ఇప్పటి వరకు పొలిటికల్ వీడియోస్లో చూసుంటారు, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ ఇంటర్వ్యూస్లో చూసుంటారు. ఇప్పుడు మనము మిస్టర్ భక్తి టీవీ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. అందులో వచ్చేసేసి ఆధ్యాత్మికంగా సద్గురువులతో అయితే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనము బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారి వద్ద ఉన్నాము. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, చాలామంది మేము ఎన్నో పనులు మొదలు పెట్టాము, కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. లేదు అని అంటే మేము ఏ పని చేసినా సరే ఆదాయం రావట్లేదు, డబ్బులు నిలబడట్లేదు అంటుంటారు. ఎందుకు గురువుగారు ఇది? ముందుగా ఫస్ట్ మిస్టర్ ఎన్టీవీ భక్తి ఛానల్, ఇది ఒక ప్రయోగం. యాదవ్ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఛానల్కి మనం ఇదివరకు కూడా ఉగాది పంచాంగ శ్రవణం ఇందులో ఇచ్చాము. కొన్ని రోజులుగా మనకు పాత మిత్రులు, ప్రేక్షక మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ ఛానల్ యొక్క ఉద్దేశమే ఫస్ట్ భక్తి ఆధ్యాత్మికాన్ని తెలపడం. వీళ్ళ సంస్థలోనే ఆరోగ్యానికి రిలేటెడ్గా, అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు భగవంతుడు ఏం చెప్పాడంటే, నీకు అన్ని ఇస్తానరా, ఆరోగ్యం ఏను అంటాడు. ఏంటంటే నీ నోరు కంట్రోల్గా అయితే నా ఆరోగ్యం బాగుంటుందని. సో మనకు తెలియకుండా మన శరీరంలో చాలా ఉపాధులు వస్తుంటాయి కదా, వాటన్నిటికీ ఒక పెద్ద రెమెడీగా ఇక మిస్టర్ ఎన్టీవీ హెల్త్ అనేది కూడా వచ్చేసింది. ఇంకా పొలిటికల్ బెంచ్, తర్వాత బిజినెస్ బెంచ్, తర్వాత పోడ్కాస్ట్లు అంతా కూడా తయారు చేస్తున్నాం. ముందు మీకు అభినందనలు. థ్యాంక్ యూ. తింతై వట్టుడింతై అన్నట్టుగా ఎదగాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి గారిని ప్రార్థన చేస్తున్నాం. కమింగ్ టు క్వశ్చన్, నేను ఏ పని చేసినా ఎదగట్లేదు. దానికి ఏంటంటే కారణం ఏమంటే మనసులో ఒక అనిశ్చిత, ఏదో ఒక విరక్తి, చేసే పని మీద కనెక్టివిటీ లేకుండా ఉండడం ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనకు మిస్టర్ ఎన్టీవీ భక్తి ద్వారా మనం చూస్తున్నాం కదా, ఎలా చూస్తున్నాం? అదొక కనెక్టివిటీ శాటిలైట్ ద్వారా వచ్చి యూట్యూబ్ ద్వారా మీ ఫోన్లోనో, మీ యొక్క ల్యాప్టాప్లోనో, టీవీలోనో చూస్తున్నారు కదా. అదేవిధంగా భగవంతుడి దగ్గర ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రోగ్రామ్కే మనం నెట్వర్క్ని ఇంత వాడేసుకుని చేసేసుకుంటున్నామే. కూర్చొని పొద్దున్న లేవగానే ఆ భగవంతుడి దగ్గర కూర్చొని కనెక్టివిటీ లేకుండా పోవడం. కమోడిటీస్ ఈజ్ డిఫరెంట్, కనెక్టివిటీ ఈజ్ డిఫరెంట్. భగవంతుడు, నేను నీకు ఇది నాకు పని అయిపోయిందంటే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, నేను ఇట్లా చేసేస్తానంటే వస్తువులతో భగవంతుని కొలిచే విషయం కాదు. ఇక్కడ కనెక్టివిటీ కావాలి. ఈ కనెక్టివిటీలో దానికి ఉన్నటువంటి దారులు ఏంటి? ఫస్ట్ నెగటివ్ ఎనర్జీని ముందు తీసేయాలి. నాకు జరగట్లేదండి, నాకు బాగాలేదండి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆర్థికంగా బాగాలేదు, నేను ఏది చేసినా నాకు నష్టం జరుగుతుందండి, ఏ పని చేసినా నష్టం జరుగుతుంది. మీరు ప్రోగ్రామింగే అలా చేస్తున్నారు. ఆ ప్రోగ్రామింగ్ని మార్చుకొని ఒక అపురూపమైనటువంటి ద్రవ్యాలు కూడా మనతో పాటు ఉండాలంటే, మనం వేసుకునే డ్రెస్ బెస్ట్ ఉండాలి, మనం వాడుతున్న పెన్ బెస్ట్ ఉండాలి, మనం వాడుతున్నటువంటి స్కూటరో కారో బెస్ట్ ఉండాలి, మనకు అనుగ్రహం తేవడానికి కావలసినటువంటి ఆ ద్రవ్యాల్లో కూడా బెస్ట్ అబెండెన్స్ కూడినటువంటిది మన చేతిలో ఉండాలి. సో అలాంటి వాటిని మనము సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి దాన్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి. అంటే బంగారం బాగుంటుందా, లేకపోతే ఒక ప్లాస్టిక్ ఉంగరం బాగుంటుందా? బంగారమే బాగుంటుంది. ఎందుకని? దాని విలువ ఎక్కువ, ప్లస్ అది చూడడానికి కూడా బాగుంటుంది. ఐశ్వర్యం అంటారు. ప్లాస్టికే. ఉంగరాలు ప్లాస్టిక్ లో కూడా అమ్ముతున్నారు, బంగారంలో కూడా అమ్ముతున్నారు. ఎవరు శక్తి పరంగా వేసుకున్నారు. వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా ఒక చిన్న, కనీసం ఒక మాసం బంగారంలోనే వేసుకుంటాడు, కానీ ప్లాస్టిక్ ఉంగరాన్ని వాడరు. దాని విలువ, శక్తి. బంగారం కున్న విషయం ఏమంటే ఐశ్వర్యం, అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలి. అందుకంటే ఈ ప్రపంచ దేశంలో అన్ని దేశాల దగ్గర, ఏ దేశం దగ్గర బంగారం ఎక్కడ ఉంటుందో వాళ్ళ ఆధిపత్యం ఎందుకు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతి అలా ఉంటుంది. కాబట్టి మంచిని అట్రాక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఐశ్వర్యాన్ని పొందిస్తూ ఉండాలి. గురువుగారు, నాకు అంటే మీతో ఇంటర్వ్యూ అనగానే, ఎందుకంటే మీలాంటి పెద్దలతో ఇంటర్వ్యూ అంటే నేను కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. సో చేసిన తర్వాతనే కెమెరా ముందుకు రావాలి, మీ దగ్గరికి రావాలి. నేనేంటంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు మినిమం జ్ఞానం నాకు ఉండాలి. కాబట్టి చేస్తే శ్రీచక్రం గురించి నాకు తెలిసింది. శ్రీచక్రం ఉంది అని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంటుంది. స్వయాన అమ్మవారి స్వరూపం అని చెప్పేసి అంటుంటారు. శ్రీచక్రానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అది ఉంటే మనకు నిజంగానే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఏదన్నా పని అనుకునేవి జరిగే విధంగా ఉంటాయి గురూజీ? ఇది మంచి ఆలోచన. సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. శ్రీచక్రం వచ్చేసి సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం. శ్రీ విద్యామాయ, లక్ష్మీ, సరస్వతి, దుర్గా అమ్మవార్ల యొక్క ముగ్గురు అమ్మల యొక్క శక్తియే శ్రీచక్రం యొక్క రూపం అని కూడా చెప్పచ్చు. ఈ శ్రీచక్రం అతి శక్తివంతమైనది.
నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, గురూజీ. మనకు ఐశ్వర్యం కావాలంటే బంగారం ఎలా వాడుకుంటామని చెప్పేసి, ఎవరి దగ్గర శ్రీచక్రం ఉంటే వాళ్ళ జీవితం అంతా ఎక్కడికో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళింది. Yes. ఆ, మా బాల్యంలో మా నాన్నగారికి జగద్గురువుల చేతుల మీదుగా ఒక శ్రీచక్రం వచ్చింది. ఇప్పటికీ మా ఇంట్లో నిత్య పూజలో శ్రీచక్రమే ఉంది. మాకు నిత్య అనుష్ఠానం స్వామివారి యొక్క శ్రీచక్రం పెట్టుకొని అభిషేక ఆరాధన చేసుకొని దిగుతాం. పైన ఉంటుంది. నా టేబుల్లోనూ శ్రీచక్రం ఉంటుంది. మరి పూజా మందిరంలో ఉండొచ్చు, ఇక్కడ ఉంటుంది అంటే దానికి ఎంత వివరాలన్నీ నేను ఇస్తాను తర్వాత. మీ ఇంటర్వ్యూలకు అన్నిటికీ కూడా పక్కనే శ్రీచక్రం ఉంటుంది. ప్రతి ఇంటర్వ్యూలో మీరు అందరూ చూస్తుంటారు కదా, నా పక్కనే ఈ శ్రీచక్రం లేకుండా నేను ఇంటర్వ్యూ ఇవ్వను. కారణం ఏమంటే మన ఎదుగుదలలో ఒక భాగమే అండి శ్రీచక్రం. దీని ఎలా ఉంటుందంటే, ఇది లలితా త్రిపుర సుందరి అమ్మవారికి రూపంగాను, లక్ష్మీ అమ్మవారి రూపంగాను, ఆ యొక్క సరస్వతి అమ్మవారి రూపంగాను పెట్టుకోవడం చాలా విశేషం. దీన్ని ఎలా అంటారంటే, శ్రీచక్రం ఒక రేక్లో కూడా వేసి దైవ ప్రతిష్ఠ కింద పెట్టుకుంటారు. ఇదేంటంటే పిరమిడ్ ఆకారంలో ఉందే అంటే దీన్నే మేరు పర్వతం అంటారు. ఒక్కొక్క కోణం చూసారా, బిందువు, కోణము, చక్రాలు ఇవన్నీ కూడినటువంటి ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఒక్కొక్క ఈ శ్రీచక్ర నివారణ పూజలో ఇవన్నీ దీని గురించి క్షుణ్ణంగా ఉందన్నమాట. మన టేబుల్ మీద ఎక్కడో ఏదో ఈజిప్ట్ దేశం యొక్క పిరమిడ్ని పెట్టుకోవచ్చు అంటే, సాక్షాత్ ఆ శ్రీచక్రాన్ని అమ్మవారి రూపంగా పెట్టుకుంటే ఎంత విశేషం కదా. పిరమిడ్ కింద ఏముంటుంది పిరమిడ్ కింద? సమాధుల కింద లెక్క సమాధి కింద లెక్క వేసుకుంటారు. దాన్ని మన టేబుల్ మీద పెట్టుకునే బదులు ఐశ్వర్యాన్ని కలిగించే శ్రీచక్రాన్ని పెట్టుకుంటే ఎంత విశేషం. ఈ శ్రీచక్రంలో కూడా కొద్దిమంది డౌట్లు ఉన్నాయి కదా గురూజీ. అంటే మా దగ్గర ఆల్రెడీ శ్రీచక్రం ఉంది గురూజీ, మీలాంటి పెద్దలు చెప్పారని చెప్పేసి మేము పెట్టుకున్నాము, అయినా ఫలితం రాకుండా ఉంది అంటుంటారు. అంటే శ్రీచక్రం మార్కెట్లో ఏదో దొరికి దాంట్లో కొంచెం కోణాలు తేడా ఉన్నా కూడా అది రివర్స్, అదొక బొమ్మ కిందే వాడుకోవాలి అంతే. అది పెద్ద ఇది కాదు. దానికి మంచి గురువుని ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గర పోయి ముందు మీ ఇంటి అయ్యగారిని అప్రోచ్ అవ్వండి, లేదా మీ గురువుని అప్రోచ్ అవ్వండి. గురువుని అప్రోచ్ అయ్యి, గురుగారు నేను శ్రీచక్రం పొందాలని కూడా ఒక మంచి శిల్పి ద్వారా, ఒక స్థపతి ద్వారా దీన్ని చేసుకొని పెట్టుకుంటే మంచిది. యంత్ర రూపంలో అయితే రాగిలో పెట్టుకోవాలి. శ్రీచక్రం ఈ మేరు రూపంలో తీసుకుంటే పంచలోహంలోనే తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఆ బిందు కూడా తేడా రాకూడదు. ఆ బిందులో కానీ చూడండి, బిందు అంటే పైన టాపర్ అనమాట. ఈ కోణాలు ఇవన్నీ ఉంటాయి చూసారా. మళ్ళీ దీని కింద తామర దళాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ వైజ్గా వెళ్ళి ఆ పైన తిరుగుతుంది చూసారా. మీకు అన్ని రకాలుగా కనబడుతుంది కదా, ఇలా ఉంది చూసారా. దీన్ని అలాగే ఒక్కొక్క రూపం, ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి. ఆ శక్తి రూపంలో ఉన్నటువంటిది దేనికోసం మనం పెట్టుకుంటున్నాం? ఆ నవీన్ ఏమున్నావా, ఆ దృష్టికోణం అవుట్. ఓకే, నరదిష్టి వీడికి ఏంటి, ఎన్నో ఛానల్స్లో కనబడ్డాడు, ఇప్పుడు ఇతను సొంతంగా ఛానల్ పెట్టుకొని ఎదిగిపోతున్నాడు. ఈ దృష్టి పోతుంది ఫస్ట్, అది కావాలి. ఇది ఎప్పటి నుంచి దీని యొక్క ఆరాధన ఉంది అంటే, ఇదేదో ఈరోజు నిన్న మొన్న ఎవరో మనుషులు సృష్టించింది కాదండి. సుమారుగా 5000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులే ఈ మేరుకి శ్రీచక్రానికి పూజించారట. ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకా ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? ఎవరు పూజించారని చెప్పుకోవడానికి కూడా ఒక మోడల్ ఉండాలి కదా, ఒక శాండిటీ ఉండాలి. మనం చెప్పింది సాక్షాత్ ఆదిశంకరుల వారే శ్రీచక్రానికి పూజించున్నారు. ఇప్పటికీ చూడండి, శంకరపీఠాలు అన్నింటిలోనూ శ్రీచక్ర ఆరాధన లేకుండా అసలు పూజనే ఉండదు. ఏదైనా ఒక టెంపుల్ మనం కట్టినప్పుడు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు కూడా శ్రీచక్రం పెట్టిన తర్వాత చేస్తారంటే, ఆ శక్తి రూపంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాగిలో శ్రీచక్రం పెట్టి ఆ యొక్క మూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముందు అది పెడతారు. తర్వాత ఆ విగ్రహం ముందర కూడా సుమారుగా ఈ సైజులో 2 అడుగులు 3 అడుగుల శ్రీచక్రాన్ని పెడుతూ ఉంటారు. ఈ సైజుకి ఏమన్నా కొలమానం ఉందా గురూజీ? సైజు కొలమానం ఉందండి. వాస్తవానికి దేవాలయానికి వచ్చేటప్పటికి సుమారుగా ఒక ఫీట్ నుంచి మొదలు పెడితే 3.5-4 ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు. ఓకే, మరి ఇంట్లో పెట్టుకోవాలంటే మెయింటైన్ చేయాలి కదా, దానికి అంగుష్ట ప్రమాణం అన్నారు దీన్ని. అంగుష్ట ప్రమాణానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మన యంత్రం అండి. ఇది ఎటు చూసినా 2.7. ఓకే, సుమారుగా 2/7 ఇంచులు. ఈ 2, 7 కలిపితే ఎంత? 9. ఇక్కడ చూడండి 2.7 కనబడుతుందా మీకు? 2.7 గురూజీ ఇలా పెడితే మీకు ఇట్లా కనబడుతుంది బహుశా. ఇక్కడ చూడండి 2/7 కరెక్ట్గా చూడండి. 2.7 ఉంది కదా. 2 అంటే 2 + 7 9.
ఎటు చూసినా 9 అనే ఒక సంఖ్య రావాలి. ఓకే. ఇటు వచ్చేటప్పటికి అంగుష్ట ప్రమాణం సైజ్ ఇంట్లో పెద్దగా ఉండకూడదు అంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ 1.5 ఇంచెస్. ఓకే. ఓకే. అంత 1.5 ఇంచెస్ అంతకు పైన ఉండకూడదు. అంటే అంగుష్టం అంటే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, మీకు చూడండి నా వేళ్ళ కంటే కూడా సగం ఎగ్జాక్ట్ చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ సగం సైజులోనే ఇది ఉంటుంది హైట్లో. ఇంత హైట్ కంటే ఉండకూడదు అంటారు విగ్రహం. మనం చెప్పిన దానికంటే కూడా ఇక్కడ చూడండి ఈ సైజుకే ఉంటుంది. సో దీన్ని ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, మరి వ్యాపార స్థలంలోనూ పెట్టుకోవచ్చు, లేదా మీ యొక్క క్యాబిన్ టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ మీద కూడా చక్కగా పెట్టుకోవచ్చు. గురుగారు మీ చేతితో ఒకసారి అట్లా చాలా వెయిట్ కూడా ఉంది గురువు. సుమారుగా ఒక 1/2 కిలో మందం బరువు ఉంటుందండి. సుమారుగా ఇన్ బిట్వీన్ గా ఉంటుంది. మనము ఈ శ్రీచక్రం గురించి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఒక పొలిటికల్ లీడర్ పరిచయం ఉన్నారు. సో అతను అడిగారు, గురూజీ 50,000 అయినా సరే నేను ఇస్తాను, సో నాకు కావాలన్నా మీరు నో చెప్పారు. అంటే నాకు రేపు పంపిస్తారా అని చెప్పేసి అడిగారు, కానీ నో చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే నేను ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో అన్నారు కానీ అంత క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎట్లా అంటే ఈ యొక్క శ్రీచక్రం తయారు కావాలంటే 2 రోజులు పడుతుందండి. ఇంతకుముందు దానికి ఒక మైనంతో ముద్ద తయారు చేసేసి కాస్టింగ్ చేసి అందులో పోసేసి దాని తర్వాత దాన్ని చెక్కుతూ ఉంటాం. ఆ చెక్కేటప్పుడు 1 ఇంచు తేడా వచ్చినా కూడా ఏమండి మీరు ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు, దాని తర్వాత దానికి ఫలితం అనేది రావాలి అంటే ఇంచు కూడా తేడా రాకూడదు. ఇప్పుడు మేము ఏం చేసామంటే పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాం సాలిడ్గా. ఓకే. ఓకే గురుగారు. ఒక సాలిడ్గా పెట్టేసి దీన్ని థర్స్డే అప్లోడ్ చేస్తాం లేజర్ ద్వారా. దీనికి లేజర్కి ప్రోగ్రామింగ్ చేసిన దీనికి ఒక సపరేట్గా మిషన్ తెప్పించాం జర్మన్ నుంచి. దీనికి ఒక మిషన్ తెప్పించి లేజర్ ప్రోగ్రామింగ్ చేసేసి జస్ట్ ఇలా ప్రోగ్రామింగ్ అది ఇవ్వగానే ఇది మొదలు పెడుతుందండి కటింగ్ ఆ లేజర్ ద్వారా. గ్రీన్ అండ్ రెడ్ లేజర్స్ ఎప్పుడు దానికి వెళ్తూ ఉంటుంది. ఈ ముద్ద ఇది వచ్చి సాలిడ్ ముద్ద ఇలా ఉంటుంది, ఇటు నుంచి ఇటు ఒక సాలిడ్ ముద్ద ఉంటుంది. ఆ ముద్ద అవ్వగానే ఇంత ప్లేస్ బయటకు వస్తుంది. సుమారుగా మీకు 36 గంటల నుంచి 37 గంటలు పడుతుంది ఒక యంత్రం తయారవడానికి. అది కూడా మేము ఏం చేస్తామంటే ఆ యొక్క గురువారం రోజు మంచి తిథి చూసుకొని నక్షత్రం చూసుకొని వర్జం లేకుండా దాన్ని అప్లోడ్ చేస్తే శుక్రవారం సాయంత్రానికి కానీ ఇది రెడీ కాదు. ఒక్క వారానికి ఒకటి మాత్రమే తయారవుతుంది. మీరు అడిగితే ఈరోజు ఇది బటరింగ్ కాదు, ఇది తయారు చేసి అలా పంపించేసి అలా చేయడానికి ఖచ్చితంగా లేదు. మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నాకు అర్జెంట్ ఇన్స్టెంట్ అంతా లేదు. ఇది వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మీ గోత్రనామావళితో ప్రోగ్రామ్ చేసి దానికి అనుష్ఠాన కర్మలన్నీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒట్టిగా ఇది షాప్లో పెట్టే ఒక వస్తువు అయితే కాదు. మళ్ళీ ఈ శ్రీచక్రంలో చూడండి, ఈ యొక్క మీరు కొంచెం డీప్గా చూస్తే ఒక్కొక్క చూడండి, మీరు డెప్త్గా మీరు కూడా చూడొచ్చు. మీరు దీనికి ఈ గీతలు కానీ ఈ యొక్క కోణాలంతా కూడాను ఆ డిజైనింగ్ కూడా ప్రతి ఒక్క చోట కూడా చాలా ప్రోగ్రామింగ్ చేసాం. దీనికి చాలా అద్భుతమైనటువంటి దీని చోటి మీకు కనబడుతుంటుంది, ఆ రేఖల్లాగా కనబడుతుంటాయి చూసారా. ఇవన్నీ హ్యాండ్ మేడ్తో కాదు, ఇదంతా కూడా టోటల్ లేజర్తోనే అది కట్ అవుతుందండి. అంత అద్భుతమైనటువంటిది. ఇదంతా అయిన తర్వాత మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణం తిరుపతిలో దీని పూజ చేసి మీకోసం మీ గోత్రనామాలతో పూజ చేసి అప్పుడు కానీ మీరు ఎవరైనా పొందాలనుకున్నా కూడా 1 డేలో ఇవ్వడం కుదరదు. 11 days అవుతుంది. దానికి సిద్ధంగా ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. కొన్ని రావాలంటే రాసి ఉంటేనే మీ దగ్గరికి వస్తారు. సో దీనికి ఒక ప్రమాణం కూడా ఒకటి చెప్తాను వినండి. పూర్తిగా ఇది తంత్రశాస్త్రంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పబడింది. వేద కాలంలో కూడా ఈ శ్రీచక్రానికి చాలా గొప్ప చెప్పారు. అదే ఇప్పుడు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి సంఖ్యలో దీనికి చెప్పారు, సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసుర స్థిత అని చెప్పారు. సౌందర్య లహరిలో కానీ దీంట్లో కానీ కనకదారులు శ్రీచక్రం యొక్క రూపం లేనిదే ఎక్కడ కూడా లేదు. ఇది అమ్మవారి ఏమండి మరి దీనికి ఏ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కనబడట్లేదు, సరస్వతి అమ్మవారు కనబడట్లేదు, మరి దుర్గా అమ్మవారు కనబడట్లేదని మళ్ళీ విత్తనానికి వెళ్ళకండి. ఇప్పుడు లింగానికి ఒక రూపం కనబడుతుందో అలా కాదు. శ్రీచక్రం అన్ని 3,000,000 దేవతల యొక్క శక్తియే ఈ శ్రీచక్రం. ఆదిశంకరులు పూజించారంటే మీరు కావాలంటే ఆదిశంకరుల చరిత్ర ఒకసారి చూడండి. మహానుభావులు జగద్గురు అయినటువంటి ఆదిశంకరులు దీన్ని పూజించారు. ఆదిశంకరాచార్యులు కూడా శ్రీ చక్రాన్ని ప్రాచుర్యం లేదంటే అంచనా, దీని సుమారు అంచనా అంటే
దీని ఉపాసన 5,000 సంవత్సరాల ఓల్డ్ ట్రెడిషన్ ఉన్నటువంటిది, నిన్న ఉన్నది కాదు. మళ్ళీ మళ్ళీ దీని ఎందుకు ఇది 5,000 సంవత్సరాలు అంటే అంత శక్తివంతమైనది పొందడాలి అని కోరుకుంటున్నారు. మార్కెట్లో ఏదో చిన్న పీసో ఏదో తీసేసుకొని పెట్టేసుకొని ఏదో వచ్చేసింది, ఆ శక్తి వచ్చిందా? కాదు. దీంట్లో ఉన్నటువంటిది, ఇందులో ఏమేమి వేస్తున్నాం మనం? రాగి, వెండి, బంగారం, సీసం, ఇనుము, అన్ని పంచధాతువులు ఇందులో వేస్తున్నాం. 5 రకాలైనటువంటి లోహాలు ఇందులో మనం వేస్తున్నాం. ఆ 5 రకాలైనటువంటి లోహాలతో కూడినటువంటి యొక్క ద్రవ్యమే ఈ పంచలోహ శ్రీచక్ర మహామేరు. దీని పేరేంటి? పంచలోహ శ్రీచక్ర మహామేరు. ఇప్పుడు ఇది ఎవరికి పడితే వాళ్ళకి నేను ఇవ్వను నవీన్ అని చెప్పేసి కూడా మీరు అన్నారు Yes, గురూజీ. yes, అంటే yes, ఏంటంటే yes. వాళ్ళ జాతకానికి తగినట్టు చూసి ఇస్తారు. ఎస్, ఇది వచ్చేసి జాతక ప్రమాణం ఉంది నవీన్. ముందు వాళ్ళు మన దగ్గర ఎవరైనా జాతకం తెలుసుకొని ఉంటే వాళ్ళ జీవితంలో ఈ శ్రీచక్రం పెడితే మంచిదా, వాళ్ళ వ్యాపారానికి మంచిదా, రాజకీయానికి మంచిదా, గృహానికి మంచిదా. కొంతమంది పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుంటారు, ప్రశాంతత ఉండదు, ఎక్కడో ఒక్క వాస్తు దోషం వాళ్ళని కొట్టుంటది. తర్వాత వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన చూడడానికి మాత్రం డాంబికమైనటువంటి వృత్తిలో వాహనాలు, ఇల్లు, హోదా అన్నీ ఉంటుంది. కానీ వాళ్ళని అడిగి చూడండి, గురుగారు నేను ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో ఏళ్ళైంది గురుగారు, పేరు మాత్రమే మాకు ఉంటుంది కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే కూడా ఉన్న వాళ్ళ నెగటివిటీసే ఎక్కువ ఉంటాయి. తెలియకుండా ఏమండి, ఇప్పుడు మనము ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, పైన నుంచి పిచ్చుకలు పోతుంటాయండి. ఆ పిచ్చుకలు శ్మశానంలోనూ కూర్చుంటుంది, ఒక పండ్ల దుకాణంలో కూర్చుంటుంది, మోరీలోనూ కూర్చుంటుంది, దేవాలయం మీద కూడా కూర్చుంటుంది, ఇంకొక చోట కూడా కూర్చుంటుంది. అవి కొన్ని ఆహారాన్ని కాళ్ళతో తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందులో ఏదైనా ఒక జంతువుల శకలాలు, మనుషుల యొక్క శకలాలు తెలియకుండా ఇలా పోతూ పోతూ ఉండగా ఏదైనా భూమిలో పడితే కూడా అక్కడ మనం తవ్వేటప్పుడు తెలియదు ఇవన్నీ మనకు. అవన్నీ కనబడదు, ఇంతే ఉండొచ్చు, చాలా మైన్యూట్ ఉండొచ్చు. అక్కడ దోషం వాళ్ళకి తెలియకుండానే ఆ దోషాలు వస్తాయి. అది ఎంత పవర్ఫుల్ దోషం కదా. అందుకే దేవాలయాలంతా మేము ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తామంటే కనీసం 1-2 అడుగులు ఆ పై వరస ఉన్నటువంటి మట్టిని తీసేస్తాం. తీసిన తర్వాత దాన్ని ఇమీడియట్గా పుట్టింగ్ వేసేసి ఈ జల్లడ పట్టిన మట్టితో దింపుతాం. దేవాలయ గర్భాలయం అయితే ఏం చేస్తామంటే 10 అడుగులు లోతుకు తీసుకుపోయి దీన్ని తీసుకొచ్చేసి అక్కడ ఒక శ్రీచక్రాన్ని పెట్టేస్తాం. ఎప్పుడైతే శ్రీచక్రం ఇలా ఉంటుంది చూసారా, ఆ బిందు రూపంలో అందులో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ, కంప్లీట్ పాజిటివ్, కింద నుంచి ఏ ఉన్న ఎనర్జీని తీసుకొని నేను మోస్తున్నాను. అందుకే గురుజీ మనం ఎప్పుడన్నా అసలు మన ఇంట్లో ఉన్నదానికి టెంపుల్కి వెళ్ళిన దానికి ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీచక్రాన్ని ఇప్పుడు ఇంట్లో మనం తీసుకొచ్చి పెట్టి పూజ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదు అని అంటే బిజినెస్ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం గురించి. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా నియమనిష్టలు ఉంటాయా? మంచి అడిగారు మీరు. నియమనిష్టలు ఉంటాయా అంటే ఉంటాయండి. ఇది పొందాలంటే మీకు నుదట రాత లేనిదే మీ ఇంట్లో శ్రీచక్రం అడుగు పెట్టదు, గుర్తుపెట్టుకోండి. వస్తుంది అనుకోండి, వచ్చి చక్కగా ఒక మంగళారతితో ఆహ్వానం చేయండి. మీకు సపరేట్గా దేవుడి ఇల్లు ఉండాలండి, ఖచ్చితంగా. దేవుడి గది ఉంటే దేవుడి ఇంట్లో చక్కగా పెట్టుకోండి. ఏమంటే నాకు రోజు పూజ చేయడం కుదరలేదు, కనీసం శుక్రవారం ఒక పట్టికి వెళ్ళం పెట్టండి, ఒక చుక్క నీళ్ళు పోయండి, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పోయండి ఆ శ్రీచక్రం మీద, దాని మీద కుంకుమ పెట్టండి, దేవి ఖడ్గమాల చెప్పండి. ఆ మంత్రంలోనే చెప్తున్నా కదా, ఏం చెప్తున్నారు? నరవశ్యం నరేంద్రాణావశ్యం నారీవ శంకరం చెప్పుకుంటే ఆ దేవి ఖడ్గమాల స్తోత్రంలో అన్ని విజయాల కోసం చెప్తున్నారు కదా. మీకు విజయం కలగడానికి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1 minute శ్లోకం. ఆ కనకధార స్తోత్రము, తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్రము, ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇవన్నీ ప్లే చేయండి, వింటూ ఉండండి. మానసికంగా కొంచెం అభిషేకం అయ్యి బొట్టు పెట్టిన తర్వాత కుంకుమతో అర్చన చేయండి. ఈ అర్చన చేసినటువంటి కుంకుమను ధరించండి. మరుణ్ కుంకుమ, మొగలి పువ్వు పచ్చకర్పూరంతో తయారు చేసిన మరుణ్ కుంకుమ, లేదా 108 మూలికలతో తయారు చేసినటువంటి కుబేర కుంకుమ ఉంటుంది, పచ్చటి కుబేర కుంకుమ, దాంతో అర్చన చేయండి. దాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఈ పూజా మందిరంలో అలా పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఇంటిల్లిపాలి ఆ శ్రీచక్రం మీద ఉన్నటువంటి బొట్టు పెట్టుకొని వెళ్ళి చూడండి. మన ఇంట్లో ఐశ్వర్యం అనేది తగ్గదండి. నెగటివిటీస్ రాదు. నెగటివ్ పీపుల్ ఎవరు మన ఇంట్లో అడుగు పెట్టరు, పెట్టి చూస్తే. మరి ఇది నిజమా? ఒక ఐఫోన్ వాడుతున్నాం, కంపెనీ వాడు మనకు ఐఫోన్ ఇచ్చాడు, 1,00,000, 2,50,000, 1,30,000 పెట్టుకున్నాం కదా. ఇది ఎంతసేపు పని చేస్తుంది? వాడు ఇచ్చేటప్పుడు కూడా పని చేయదు, చార్జర్ పెడితేనే.
అది పనిచేస్తుంది. అలాగే ఈ మేరు ఒక వస్తువుగా మేము మీకు ప్రాణభ్రష్ట చేసి ఇస్తాం. మీరు నిత్యం దానికి ప్రోగ్రామింగ్ చేస్తేనే దానికి పవర్ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఏదో షాప్లో దొరికింది కొనేస్తాం, పట్టేస్తాం, ఎట్లా పడితే అట్లా ఉంచుకుంటామంటే లేదు. 150 కోట్ల మంది ఉన్నారు, ఎవరింటికి పోతుందో ఆ అమ్మ ఇష్టం, అది శక్తి ఇష్టం. తయారైతే సంవత్సరానికి 12, 52, వారానికి ఒకటే, వారానికి ఒకటి చెప్పున అయిందంటే గురు శుక్ర ఈ రెండే. లేదు గురుగారు, మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాం మేము, మాకు రేపు ఇవ్వండి అని అంటే కూడా నో వే. మీ ఆస్తులు రాసిచ్చినా ఇవ్వరు. ఆస్తులు రాసిచ్చినా ఇవ్వరు. కారణం ఏమంటే మీ గోత్రనామాలతో పూజ కావాలి కదండి. డబ్బులు వచ్చేస్తాయి. మీరు నా దగ్గర తీసుకున్న తర్వాత మీ జీవితం పలకాలండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. షుడ్ స్పీక్. ఎందుకు గురూజీ, అసలు మీతో జాతకం చెప్పించుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నప్పటికీ ఆ పేరులోనే ఆ వైబ్రేషన్ చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. నేను దాంట్లో చెప్తాను, అలా అందరికీ కూడా జాతకం చెప్పడానికి ముందే చెప్తాను. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదని నేను ముందే చెప్పేస్తాను. అవును గురూజీ. జాతకం చెప్పగానే గొప్పగా అయిపోతారని ఊహించుకోకూడదు. దానికి మీరు చేయవలసిన ప్రోగ్రామింగ్ చేసుకుంటేనే మీరు బాగుంటారు. నరదిష్టికి నాపరాయన పగిలిపోతుంది, కరిగిపోతుంది అంటూ ఉంటారు. సో అట్లాంటి నరదిష్టిని కూడా ఈ శ్రీచక్రం అనేది దూరం పాలదోస్తుల మామూలుగా కాదు. ఇది ఇలా తిరుగుతుంది చూసారా, ఇలా తన యొక్క రూపంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కోణాలు కనబడుతున్నాయి చూసారా, స్మాషింగే. నెగటివిటీ అనేది పోతుందండి. ఫస్ట్ ముందు మీలో పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా పొరపాటుగా అసాంఘికమైనటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు, నేను శ్రీచక్రం పెట్టుకున్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి, లోపల గుచ్చుతా ఉంటుంది, లోపల ఐ షుడ్ నాట్ గో, ఐ షుడ్ నాట్ డూ దిస్. అప్పుడు వీడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు అని అమ్మవారు మొదలుపెట్టి నేను వీడికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ చేపియాలి అని ప్రోగ్రామింగ్. ఎప్పుడు మనలో భయం స్టార్ట్ అవుతుందో అప్పుడు నిజం అనేది వెలుగులోకి వస్తుంది. మనతో శ్రీచక్రం ఉంది, ఇది బొమ్మ కాదు, ఇది శక్తి అనే ఒక భావన రావాలి. ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా దంపతులు ఉంటారు. సో మీరు శుక్రవారం ఒకరోజు నిష్టగా ఉంటే సరిపోతుందా, లేదంటే శ్రీచక్రం ఉంది కాబట్టి మన నియమనిష్టలు ఏమన్నా దాంపత్య జీవితం మీద కూడా ఉంటుందా? ఏమండి, దీనికి ఇది ఒక మంచి ప్రశ్న. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడా? ఉన్నారు గురుజీ. అమ్మవారు ఉన్నాడా? ఉన్నారు. ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఉన్నారు. అయ్యప్ప స్వామి ఉన్నాడా? గణపతి ఉన్నాడా? కుమారుడు. మరి వాళ్ళందరికీ లేనిది ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిందా? ఏ దేవతలు కూడా దుష్టగ్రహాలు కాదండి గురుజీ. వాళ్ళందరూ ఉండగా మీరు ఎలా ఉన్నారో మీరు అలాగా ఉండండి. అందుకే దేవుడిలోనే ఉంది కదా, మీరు స్నానం చేయకుండా అందులోకి వెళ్తారా? వెళ్ళాం. తల స్నానం చేయకపోతే కూడా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళరు. మనం పడక మీద పడుకుంటాం, లేదా ఎక్కడో తిరుగుంటాం, చేస్తుంటాం అని చెప్పేసి. కాబట్టి ఆ స్నానాది కార్యక్రమాలు చేసి దేవుడి ఇంట్లోకి పోయి కనీసం ఒక 10 నిమిషాలు దేవుడి ముందర కూర్చోలేని జీవితం ఇంకెందుకు? ప్రయత్నం చేయాల్సిందే, శ్రద్ధగా ఉండాల్సిందే. ఇల్లు సంసారం అనేది ఇది కులమా? ఇది మంచి ప్రశ్న. మీరు కూడా ప్రేక్షకులారా ఇది గురించి గుర్తించాలి. కులమతాలకు అతీతంగానే ఆయన అడిగారు ఒక ప్రశ్న. అనుష్ఠానకర్తలు మాత్రమే చేయాలా, లేదా సామాన్యులు కూడా ఇది పెట్టుకోవచ్చా? మేము వ్యాపారస్తులు, మేము రాజకీయ నాయకులు, మేము సినిమా వాళ్ళు ఉంటాం, మేము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోండి. కనీసం ఒక 10 నిమిషాలైనా కేటాయించండి ఆ ఏకాగ్రత కోసం. ఆ 10 నిమిషాలు కూడా లేకుండా ఎవరు లేవండి. ఓకే, దాని గురించి మీరు ఆలోచించండి. అద్భుతమైనటువంటి ఇది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఇది సరైన నిర్ణయం అని పెట్టుకోవాలా పెట్టుకోకూడదని మీరు నిర్ణయించుకోండి. కానీ ఆ అదృష్టం తెస్తుంది. మీరు నిర్ణయించుకున్నంత మాత్రాన శ్రీచక్రం మీ ఇంటికి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను ఇంతకుముందే చెప్పాను, నుదుట రాత లేనిది అమ్మవారు మీ ఇంటికి రారు. శ్రీచక్రం ఇప్పుడు శ్రీచక్రం మన ఇంటికి వచ్చింది, మనం కూడా నిత్యం పూజలు చేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా ఎవ్రీ శుక్రవారం కూడా మేము పూజిస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే మీ శక్తి అనేది మేల్కొల్పబడుతుంది. మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది గురుజీ? అంటే ఓకే, నేను అనుకున్న పని జరుగుతుంది అనేది తెలిసే విధంగా ఉంటుందా మనకి? 100% ముందు మీ మాట తీరు మారిపోతుంది. ఓకే, మీ మాట తీరు మారిపోతుంది, మీ డ్రెస్ కోడ్ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మీరు కావాలంటే చూడండి, మనం పాత కాలంలో మన తండ్రులు అంతా కూడాను చక్కగా దోవతి కట్టుకొని పొలంకి వెళ్ళేటప్పుడు ఇలా తలకు ఇట్లా పాగా కట్టేసుకొని, ఒక రైతు వెళ్తున్నాడు
అనే ఒక మోడల్ ఆ డ్రెస్ కోడ్తోనే చెప్పేయచ్చు. లేదా నాగలి పెట్టుకుంటారు, లేదా ట్రాక్టర్లో వెళ్తారు, లేదా నడిచి వెళ్తారు. అందరూ 6 అడుగులు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా 2.5, 3 అడుగులకు 4 అడుగులకు వచ్చాం. చూడు, మీకు గుర్తుందా? మీ తాతల కాలం గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళు నడిచినట్టు వాళ్ళు చెయ్యి ఇలా పెట్టుకుంటే ఆజానుబాహులుగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క వృత్తిని కర్మ సిద్ధాంతంగా భావించారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? వృత్తిని మానేసాం, వెతకడం మొదలు పెట్టాం. సో దానికి ఒక అపురూపమైనటువంటి ఉపశమనమే నీ యొక్క శక్తి ఏంటి అని మేలుకొలుపగలిగేటువంటి యొక్క యంత్రమే ఈ యొక్క శ్రీచక్రం. అందుకే బిందు అన్నారు చూసారు, ఈ పైన టాప్ ఎలా కూడా తీసుకోవచ్చు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఐడియా ఉంది కదా, వారు రచించినటువంటి ఒక పోయిటరీ ఉంది, వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ దేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై. అంటే భయం లేని చోట తల ఎత్తుకునే ఉంటుందట. నీకు భయాన్ని తొలగించబడుతుంది అమ్మవారి దగ్గర ఉండి. నెగటివిటీస్ అంతా తీల్చేస్తుంది. నీ శత్రువులు ఎవరైనా వస్తున్నారంటే ఒక వలయం లాగా వాళ్ళని ట్రాక్ మప్పించేస్తుంది. నాకు ఎలా తెలుస్తుంది నేను ఒకరు అడిగావు. నీకు కనబడేటప్పటికీ తెలియకుండానే నీ వృత్తిని డెవలప్ చేస్తుంది. ఆ వృత్తి అనేది డెవలప్ అవుతుంది. ఉద్యోగంలో ఉంటే, వృత్తిలో ఉంటే ఎక్కువ శాతం నేను చాలామందిని గమనించున్నాను. మీరు కావాలంటే చూడండి, ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు మొన్న ఒక ఛానల్లో నన్ను అడిగారు, గురుగారు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బులు పోతుందా, మరి పేదవాళ్ళకంతా రాదా, మిడిల్ క్లాస్ వాళ్ళు అట్రాక్ట్ చేసుకున్నారండి. వాళ్ళ డబ్బులు వచ్చే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మీరేం చేస్తే దానికి ఇంత అవుతుంది, అబ్బో దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, మీరు లెక్క వేసుకుని చూపిస్తున్నారు. ఇక్కడ 3 రకాలైనటువంటి కాన్సెప్ట్ అండి. ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, వీడు మంచి తెలివితేటలన్నీ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాడు జీవితం అంతా అవుట్. రెండో వాడి దగ్గర డబ్బులు బాగుంటుంది, ఐడియాలజీ ఉండదు. ఎవరైనా ఐడియాలజీ తీసుకొస్తే నేను పెట్టాలని వాడు ఆలోచనతో ఉంటాడు. మూడో వాడు ఉంటాడు శక్తివంతమైనటువంటి వాడు, ఆధ్యాత్మిక శక్తి ఉంటాడు, దేనికైనా ధైర్యం చేస్తాడు. ఫస్ట్ నేను వ్యాపారం చేయాలనుకుని ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక చోట అడ్వాన్స్ ఇచ్చేసి ఆఫీస్కి రెంటో గింటో అవన్నీ ఇచ్చేసి దిగేస్తాడు. ఏమి వ్యాపారం చేయాలో తెలియదు, ఎంత పెట్టుబడి కావాలో తెలియదు, కూర్చున్న రోజు నుంచి స్టార్ట్ చేస్తాడు, పరిగెత్తాడు. అలాంటి వాళ్ళు శిఖరాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాన్యుల కంటే కూడా చాలా గొప్పగా కూడా సామాన్యుల నుంచి గొప్ప స్థితికి ఎదగాలంటే నమ్మకం, దానికి తోడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కూడా కావాలి. ఆధ్యాత్మిక వస్తువుగా ఇప్పుడు మన యొక్క ఈ శ్రీచక్రాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది ప్రాచీన కాలంలో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, షాప్లో దొరికేదా ఇంకోటి అంటే మీ గురువుని అడగండి. మీ గురువుని అడిగి అది కరెక్టా కాదని చూసి తెచ్చుకొని వేసుకోండి. ఒకవేళ కరెక్ట్ పొజిషన్లో అంటే మీరు చెప్పిన కోణాలలో లేని శ్రీచక్రం మన ఇంట్లో ఉంటే ఏమన్నా మనకు అపశకునాలు జరుగుతాయి? అపశకునాలు జరగదు కానండి, మీ యొక్క డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఏ దేవుడు కూడా అపశకునం చేయడండి. ఇప్పుడు మీరు సగం ఆకలితో తింటే ఏముంటుంది? పంచపక్ష ప్రమాణం ఉండి మీ గేట్ అవతల పంచపక్ష ప్రమాణం కనబడుతుంది, మీరు గేట్ యువతలు ఉన్నారు, ఆకలి అవుతుంది, ఏం చేస్తారు? చూసి ఆనందిస్తారు. అంతే. ఏదైనా కరెక్ట్ మన ఇంట్లో ఉండాలి, అంతే, అప్పుడు మనకు మంచి జరుగుతుంది. గేట్ బయట ఉండి లాభం ఏంటి? అబ్బో వాళ్ళకుంది వీళ్ళకుంది, ఆఫ్ కోర్స్ నీ దగ్గరికి రావాలంటే ట్రై. నేను చాలా వరకు కూడా గురూజీ కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ షాపింగ్ దాంట్లో ఉండే వాళ్ళు మార్వాడీస్ ఉంటారు. సో మార్వాడీస్ దగ్గర ఉన్నంత బిజినెస్ ట్రిక్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండవు. చూడండి, వాళ్ళ దగ్గర శ్రీచక్రం చూస్తున్నా గురూజీ, అంటే అదే వాళ్ళ బిజినెస్ సక్సెస్ సీక్రెట్ అనుకోవచ్చా? మేబీ ఓకే. వాళ్ళలో యూనిటీ, వాళ్ళ వ్యాపారం కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తారు కానీ ఇంకొకరికి ఇవ్వరు. 20 దుకాణాల అవతల పోయి కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తారు సపోర్ట్. వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ తప్పేం లేదు. అది శ్రీచక్రం యొక్క పవర్. దీన్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వొకాబులరీ పెరుగుతుందండి, మంచి మన మాట అనేది తీరు మారుతుంది. ఫస్ట్ ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. ఎలాంటి ఐశ్వర్యం అంటే డబ్బులు ఉండే ఐశ్వర్యం కాదు, ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఒక రకమైనటువంటి ప్రశాంత చిత్తం. చూడగలరు, వా ఈయనతో నేను మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది. మీ మాటకు పవర్ పెరుగుతుంది. క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు మీ టేబుల్ మీద ఇలా పెట్టుకొని మాట్లాడండి, అప్పుడప్పుడు ఈ శ్రీచక్రం చూస్తూ వాళ్ళతో మాట్లాడండి, ఒక కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఎదుటి వ్యక్తి మనల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. మీరు ఆకర్షించక్కర్లేదు, ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ టేక్, అంతే. అది చేసేస్తుంది, శ్రీచక్రం చేసేస్తుంది. ఆఫీసులో నెగిటివ్ వైబ్స్ మొత్తం తొలగించేస్తుందండి. ఇది ఒక మ్యాగ్నెట్ లాగా నెగిటివిటీస్ అన్నిటిని కనెక్ట్ చేసుకొని పాజిటివ్స్ ని
డిస్ప్లే చేస్తూ ఉంటుంది. మరి ఎన్ని రోజుల్లో కనబడుతుంది అని ఒక క్వశ్చన్ మీకు ఉంటుంది. ఇదేమో పెట్టేస్తున్నారు, మరి నిజమా కాదా, జరగకపోతే ఈ విత్తనానికి అంతా రాకండి. ఇక్కడ ఒక చిన్న అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తున్నాను, కానీ ఇది ఉపయోగం. దీన్ని మా గురుగారు చెప్తుంటారు సప్తవడ జ్ఞానం అని. సప్తవడ న్యాయం. ఒక హోటల్కి ఒక అతను వెళ్ళాడు, బాబు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఏది తింటే త్వరగా నా ఆకలి తీరుతుంది అని అంటాడు. సరే ఇక్కడ మా దగ్గర వడ ఫేమస్, మీరు వడ తినండి తీరుతుంది అన్నారు. మరి ఇతను మొదటి వడ తిన్నారు, ఆకలి తీరలేదు. రెండో వడ తినలేదు. 3, 4, 5, 6 తిన్నారు, ఆకలి తీరలేదు. 7వ వడ తింటే ఆకలి తీరింది. బిల్ తీసుకొచ్చి అతను ఇచ్చాడు. సరే మీరు 7 వడలు తిన్నారంటే, నేను అడిగింది ఏంది, నేను ఏది తింటే నాకు ఆకలి తీరుతుందన్నా. వడ తింటే ఆకలి, నాకు 7వ వడ తిన్నప్పుడే నాకు ఆకలి తీరింది, కానీ 6 వడకు నాకు ఆకలి తీరలేదు, నేను దీనికి ఇవ్వను అంటాడు. ఓన్లీ ఒక వడకే ఇస్తాను. ఇది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది అనేది కాదు, మీరు ఎంత ప్రయత్నం చేశారు, ఆ మంత్రంతో ఎలా కనెక్ట్ అయ్యారు, ఆ అమ్మవారి యొక్క మంత్రంతో ఎలా కనెక్ట్ అయ్యారు వినండి. ఇప్పుడు మీరు మన ఆఫీస్లో చూస్తున్నారు కదా, ఓం నమో వెంకటేశ్వర అని చాంటింగ్ అవుతూనే ఉంటుంది. మీరు వింటారా వినరా అని కాదు అక్కడ. ఎప్పుడైతే నామస్మరణ మీరు 10 సార్లు వింటారో 11వ మీ యొక్క సబ్ కాన్షియస్ చెప్తుంది ఆ నామాన్ని పలుకొని. అప్పుడు ఒక బూతు మాటనో, ఒక చెడువో, ఒక నెగిటివో ఆగిపోయి ఆ నామం అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా సరౌండింగ్ అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది. ఆటోమేటిక్గా శ్రీచక్రం అవకాశాలకి తలుపు తెరుస్తుందండి. అట్రాక్ట్ చేసుకుంటే, మ్యాగ్నెట్ ఎలా అట్రాక్ట్ చేసుకుంటే అది ఈ యొక్క మీ చర్య మీ అదుపులో ఉంటుంది. చాలదా? నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు గురూజీ ఒక పర్సన్ ఎంటర్ అయ్యి అతను అంటే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి. సో గురువుగారు, మేము ఎన్నో ఏళ్ళుగా యూఎస్ పంపించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము, ఈ వీసా అనేది కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంది. మీరు చెప్పిన తర్వాత ఈ శ్రీచక్రం ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఈ వీసాది కూడా మాకు శాంక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఇట్లా అబ్బాయి వెళ్తున్నాడని ఆశీర్వాదం కోసం వచ్చారు. అంటే ఏదైనా మనం ఒక పని అనుకున్నా, లేదంటే విదేశాల్లో ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నా కావచ్చు, దీనికి కూడా ఉపయోగపడుతుందా గురుజీ? అంటే ఇది ఈ సైజులో కాకుండా పెద్ద పెద్ద సైజెస్లో నేను విదేశాల్లో ఉన్న కొన్ని దేవాలయాలకి షిప్పింగ్ చేస్తున్నాను. శ్రీచక్రాలంతా కూడాను ఒక 50 కిలోలు, 60 కిలోలు, 100 కిలోల బరువుతో కూడిన పంచలోహాలది తయారు చేసి, ఏదో మళ్ళీ రెడీమేడ్గా దొరకదు అవన్నీ. ఇవన్నీ కూడా తయారు చేయడం, కాస్టింగ్ చేసి సుమారుగా ఒక 40-45 రోజులు అవుతుంది. అంత పెద్ద విగ్రహం చేయాలంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని షిప్పింగ్ చేసుకొని కొరియర్ ద్వారా పంపించాం వాళ్ళకి. చాలామంది దేవాలయాలు పెట్టుకున్నారు, ఆ దేవాలయాలు కూడా ఐశ్వర్యంగా ఉంది. మళ్ళీ వాళ్ళు దానికోసం దాన్ని అందం చేయడానికి మళ్ళీ వుడ్తో దానికి పీట కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది వెండి పళ్ళెం పెట్టుకుంటున్నారు, కొంతమంది కాపర్ పెద్ద పళ్ళెం పెట్టుకుంటున్నారు, చాలా రకరకాలుగా స్టాండ్స్ తయారు చేసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. దీంతో మనం ఏం చేస్తున్నాము, ఈ శ్రీచక్రంతో పాటు లక్ష్మీ కుబేర కాయిన్ ఒక 108 కాయిన్ కూడా కల్పిస్తున్నాం. ఈ యంత్రంతో పాటు ఈ యొక్క సుమేరుతో పాటు 108 కాయిన్స్ కూడా పెడుతున్నాం. ఆ కాయిన్స్ అంతా పెట్టేటప్పటికి ఒక అబెండెన్స్, ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఉంటుంది. ముందర వచ్చే లక్ష్మీ కుబేరుని యొక్క భార్య యొక్క ఫోటో ఉంటుంది, వెనక కుబేర యంత్రం ఉంటుంది. అలాంటి ఒక కాయిన్ని మనము ఇస్తున్నాం. సో దాన్ని అర్చన చేసుకుంటే అదొక పవర్ కదా. ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు గురూజీ? అంటే శ్రీచక్రం మన ఇంట్లో ఉంటే మనకు పాజిటివ్, మన వ్యాపార సంస్థలో ఉంటే మనకు పాజిటివ్. ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే ఏంటి? సైంటిఫిక్గా ఏం చేస్తుందంటే, మీకు ఒక్కసారి మీ ఇంతకు ముందంతా ఎర్త్ క్విక్ వస్తూ ఉంటుంది చూసారా, ప్రతి ఇంటి పైన ఒక రాడ్ పెట్టేవాళ్ళు. నోటీస్ చేస్తారా మీరు? థియేటర్స్లో, మిల్స్లలో, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎందుకు ఎర్త్ క్విక్, ఆ బిందు ఏం చేస్తుందంటే ఆ క్విక్ని అట్లా జరిపేస్తుంది. సో నెగిటివ్ ఇక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా తోసి అవతల పడేస్తుంది. చెప్పాలంటే పిడుగుపడేది కూడా పక్కకి వెళ్ళిపోతుంది, గ్రోత్ అవకాశాలు పెరుగుతాయి. ఇది పెట్టుకోవడం వల్ల ఏమేమి వస్తాయి, పనిలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ గ్రోత్ మీ నాలుక మీద వచ్చి కూర్చుంటాడు శుభని. నెగిటివ్ మాట్లాడకుండా ఉంటే చాలు కదా, పాజిటివ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఉత్తేజం అనేది, ఏమైనా చేయాలని ఒక కసిని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. మరి దీనికి ఏమైనా ఎక్కువ పూజలు చేయాలా అని కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఒక నమస్కారం చేయండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఆఫీస్లో కుంకుమ పూజలంతా చేసుకోలేం కదా, అలాగనే ఒకసారి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడ చూడండి, ఇలా చేతిలో పెట్టేసుకొని చక్కగా మీ క్యాబిన్లోకి వచ్చి కూర్చొని అమ్మవారు, అమ్మ ఈరోజు నేను నా యొక్క వృత్తి కల్పాన్ని నేను చేస్తున్నాను, మీరు నాకు అనుగ్రహం చేయని అని చెప్పి ఎడమ చేతులు ఇలా పెట్టుకొని, కుడి చేతులు ఇలా పెట్టుకొని, మీ హృదయం దగ్గర ఇలా పెట్టేసుకొని నిటారుగా కూర్చొని
ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే అని చెప్పి ఒక 105 నిమిషాలు జపం చేసుకొని ఆ అమ్మవారి యొక్క దయతో ఇలా పెట్టేసుకొని మళ్ళీ మీ టేబుల్ మీద పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసుకోండి. మరి వెళ్తున్నారు బయటికి, అమ్మా ఈరోజు చాలా ముఖ్యస్తుల్ని కలిశానమ్మా, మీ ఆశీస్సులు, ధన్యవాదాలు. ఈరోజు నేను పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నానమ్మా, సంతకం పెడుతున్నాను. ఈరోజు నేను ఒక పెద్ద కన్సల్టెన్సీ పెడుతున్నాను, లేదా విదేశాలకు వెళ్తున్నాను, నేను ఒక యాక్టర్గా ఉన్నాను, నేను రాజకీయంలో ఉన్నాను, నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నానమ్మా, నేను కొంచెం జనాలతో వెళ్ళేటప్పుడు నాకు విలువ వచ్చేటట్టుగా నా పలుకుని పలికియండి అమ్మా అని చెప్పి ప్రదక్షిణ చేస్తే ఇలా పెట్టేసుకోవడం. వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఒక్కసారి నమస్కారం. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అంటారు చూసారా, దానికి కృతజ్ఞత అంటారు. ఆ కృతజ్ఞతతో అమ్మవారిని డైలీ చేతికి తీసుకోండి. మన బాబునో మన పాపనో తీసుకొని మనం హక్ చేసుకొని బెటర్ అంటాం కదా, అలా అమ్మవారిని తీసుకోండి రోజుకి ఒక్కసారి. ఆ శ్రీచక్రం చూసారా, ఇంతేనాను మీ అంగుష్ట ప్రమాణం, మీ వేళ్ళలో సగమే ఉంటుంది. 27 ఇంచులు ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దీనికి మీరు ఎంత ఆరాధిస్తే ప్రపంచాన్ని తీసుకొచ్చి మీ దగ్గర కురిపించేస్తుంది. ముగ్గురు అమ్మల యొక్క మూల రూపమైనటువంటి శ్రీచక్రం. శ్రీచక్రానికి అంత పవర్. శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చాలు, అంతకు మించిన మంత్రం లేదు. అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. రోజు పెద్దది లేకడు ఇలా శ్రీమాత్రే అని చెప్పండి. ఇంకోటి ఏం చెయ్యకూడదని కూడా కొన్ని ఉన్నాయి. ఏం చేస్తున్నాము, ఏం చేయాలనేది చెప్పాం కదా. మీ టేబుల్ అంతా గందరగోళంగా ఉండకూడదు. ఫస్ట్ ఫైల్స్, పేపర్, చెదారం ఉండకూడదు. వాళ్ళకి ఆ శుభ్రత మెయిన్. మనం భోజనం చేసేటప్పుడు మన పళ్ళెంలో అయినా చెత్త ఉంటే ఒప్పుకుంటారా? లేదు గురుజీ. అన్నప్పుడు అమ్మవారికి పిలుస్తున్నాం మనం. అది పెట్టి ఒక వీలు ఉంటే రెడ్ పుష్పం, ఒక ఎర్రని పుష్పం లేదా ఎర్రని క్లాత్ పెట్టండి చాలు. ఓకే ఓకే. మేమేం చేస్తాం, మనమంతా బంగారం వేసుకుంటాం కదా, మరి మన ఇంట్లో అమ్మవారు ఉన్నారు, మనలో ఒక చిన్న బంగారాన్ని తీసుకొచ్చి అమ్మవారి వెంట మీద వేస్తాం. సో వీడు అమ్మవారు అనుకోదా, అరే వీడికి బంగారం వేసుకున్నాడు, నాకు కూడా బంగారం వేసినప్పుడు మనకు పెంచదా అమ్మవారు? ట్రై చేయండి. మనం ఏది ఇస్తే అది 1000 రెట్లు తిరిగిస్తుందండి అమ్మ. ఓకే ఓకే. మళ్ళీ నువ్వు ఇవ్వలేదే నీకు శాపం పెట్టడము, నేను ఇబ్బంది పెట్టడము, నీకు పనిష్మెంట్ ఇవ్వడం వాళ్ళ పని కాదు. వీడు ఇచ్చేటట్టుగా ఎదగాలని మనకు ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ పెట్టుకోకూడదు. అదొకటి చేసుకోవాలి. డ్రాయర్లో పెట్టడం, ఇది పోతూ డ్రాయర్లో పెట్టి వెళ్ళడము, దీన్ని బంధించడం అలాంటివన్నీ చేయకూడదు. టేబుల్ డ్రాయర్లో పెట్టకూడదు. టేబుల్ డ్రాయర్లో తీసుకొచ్చి క్లోజ్ చేసేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఇవి చేయకూడదు. బయట పెట్టి కనబడియండి నెగిటివ్. నేను చేశాను, దీనికి ఒక సోలార్ స్టాండ్ ఆన్లైన్లో దొరికింది, అమెజాన్లో ఎక్కడో తెచ్చిన. నాకు అందంగా అనిపిస్తుంది ఇలా తిరుగుతూ ఉంటే, బాగుంది. మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని అట్లా కొట్టి పడేస్తుంది. దీని నేను ఏం చేశానంటే, దీనికి బ్యాటరీ వర్షన్ తర్వాత సోలార్ వర్షన్ 2 ఉండేటట్టుగా కొనుక్కున్నా, పెట్టుకుంటాను. నాకు ఒక ఆనందం. నాకు ఎప్పుడు తిప్పినప్పుడు అంతా నేను ఎలా ఇది యాంటీ క్లాక్లో తిరుగుతుంది, క్లాక్లో తిరుగుతుంది, అది తిరిగినప్పుడు నాకు సంతోషం. అది మామూలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా గురుజీ, దాని సైడ్ చూస్తున్నాను, అక్కడే చూస్తున్నాను గురుజీ. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, వచ్చిన పర్సన్ చూసే వాళ్ళకి కూడా అది కనపడతా ఉంది. సో ఇది కూడా మళ్ళీ ప్రేక్షక మిత్రులకు ఒక ఇదిగా చెప్తున్నానండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ అనే నేను ఈ యొక్క శ్రీచక్రాన్ని ఒక జర్మన్ ఎక్విప్మెంట్స్తో ఒక లేజర్ కటింగ్ ద్వారా చాలా అద్భుతంగా చేశాను. ఇది దొరకడం మిస్టర్ ఎన్టీవీ అనే ఒక ఛానల్కి ప్రత్యేకంగా దీన్ని నేను ప్రోగ్రామ్ చేసి వాళ్ళు అడగడంతో తయారు చేసి ఇచ్చానండి. ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. మిగతా వాళ్ళు చాలామంది అడిగారు నా దగ్గర, బట్ నేను ఒక ప్రోడక్ట్ని ఒకళ్ళ రూపంలో వెళ్ళాలనే ఉద్దేశంతో చేశాను. కావాల్సిన వారు ఆ ఛానల్లో నెంబర్స్ వేస్తుంటారు, అడ్మిన్స్ మాట్లాడి మళ్ళీ చెప్తాను. మీరు ఏదో పొందాలి అని అనుకుంటే దాని రుసుమంతా వాళ్ళే చెప్తారండి. పొందాలనుకుంటే మీకు రేపు వచ్చేది 11 రోజులు మీరు స్లాట్ అయిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. 11 రోజులకు ముందు ఇవ్వడం ఉండదు. గురుగారు ఒక్కసారి మీ చేతితో ఎంత అద్భుతం చూడండి ఇది. ఇది మొత్తానికి ఈ శ్రీచక్రం అంటే స్వయంగా మీకు శ్రీచక్రం వచ్చింది. ఆ యొక్క అమ్మవారు దీని ద్వారా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే యొక్క దారిని కూడా కల్పించేసింది. థ్యాంక్ యూ గురూజీ. మొత్తానికి మీకు ఒకవేళ శ్రీచక్రం కావాలి అని అనుకునేవారు, పంచలోహ శ్రీచక్ర సుమేరు
శ్రీచక్ర సుమేరు, పంచలోహ శ్రీచక్ర సుమేరు. ఇది కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు స్వయంగా గురువు గారితో మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత మీరు ఎట్లా అంటే ఇది ఆషామాషిగా అయితే ఇచ్చేది కాదు. మీ గురించి గురువుగారు మాట్లాడి మీ జాతకం తెలుసుకున్న తరువాతనే మీకు ఇది అందించే విధంగా ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ ఇంకొకటి చెప్పండి, మిస్టర్ ఎన్టీవీ ద్వారా ఈ శ్రీచక్రాన్ని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి మనం జాతకానికి ఏ రుసుము తీసుకోం. గురువు గారు ఓకే. వాళ్ళ జాతకాన్ని క్షుణ్ణంగా చూసి దానికి ఏ రుసుము కూడా లేకుండా తీసుకొని దాని తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రివిలేజ్. నిజంగా మహాభాగ్యం గురువు గారు. ఇదైతే ప్రివిలేజ్నే అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ గురువు గారు.